నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. ఇక చేబ్రోల్లోని ఆయన నివాసం నుంచి పిఠాపురం అభ్యర్థిగా ఆయన నామినేషన్ అయితే భారీ ర్యాలీతో వెళ్ళి ఈరోజు అధికారికి సమర్పించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో మరి ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా నామినేషన్ ప్రక్రియలు అంగరంగ వైభవంగా జరుగుతుంటే మరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వెనక వచ్చే మనుషులను కూడా డబ్బుతో కొంటున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ వేస్తుంటే వచ్చినటువంటి ఒక్కొక్క మహిళకు కూడా 300 నుంచి 350 రూపాయల వరకు మనీ ఇస్తున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఎన్డీఏ కూటమి ఇంత హుషారుగా నామినేషన్ దాఖలు చేస్తుంటే వైసీపీ ఏమో డేలా పడిపోయిన పరిస్థితి మనం ఏపీలో చూస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ నామినేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే మేడం. ఇప్పటికే మనం చూసాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్, ఎన్నో అవకతవకలు, ఎన్నో అబద్ధాలు, తప్పులు తడకలు అన్నీ ఉన్నాయి. ఇటు చూస్తే ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ ఎంత అట్టహాసంగా ముగిసిందో మనం చూసాం. అలాగే ఆయన నామినేషన్లో భాగంగా ఒక ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆ వీడియో అయితే చాలా వైరల్ అవుతూ ఉంది. ఇంకా రేపు మాపు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అని కూడా ప్రజల్లో ఒక ఆనందోత్సాహాలు అయితే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ గురించి మీ మాటల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇవాళ చాలా అట్టహాసంగా జరిగిందమ్మా. చాలా చక్కగా ఒక 70-80 వేల మంది ఆయన కూడా నడుస్తూ, మీరు చెప్పినట్టుగా చేబ్రోలు వారు ఇప్పుడు ఇల్లు తీసుకుని ఉన్నారు కదా. ఇంతవరకు నాకు తెలిసి పిఠాపురం నుంచి కంటెస్ట్ చేసిన ఏ అభ్యర్థి కూడా అక్కడ ఇల్లు తీసుకుని ఉన్న దాఖలాలు లేవు. వాళ్ళు వేరే చోట నుంచి, కాకినాడ నుంచో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వాళ్ళ రాజకీయ పనులు చేసేవాళ్ళు. ఈయన మొదటిసారి దాన్ని బ్రేక్ చేస్తూ పిఠాపురంలో ఒక ఇల్లు తీసుకుని, చేబ్రోల్లో ఎస్పెషల్లీ ఆయన అక్కడి నుంచి చాలా పెద్ద ర్యాలీతోటి అట్టహాసంగా బయలుదేరారు. అయితే ప్రజలు కూడా ఆయనకి అండగా నిలిచి జై జయధ్వానాలు చేస్తూ ఆయన కూడా నడుస్తూ ఉన్నారు. సగం దూరం వెళ్ళక ఇంక టైం అయిపోతుందని చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్లాల్సి వచ్చింది. తర్వాత వారు సమర్పించాక, అఫిడవిట్ దాఖలు చేశాక బయటకు వచ్చి అందరితో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఈసారి ఈ ఎన్నికలు చాలా కీలకం ఆంధ్రప్రదేశ్కి, 2024 ఎన్నికలు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మనం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక సదుద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. అంటే కూటమితోటి చేతులు కలపటం జరిగింది. దానికోసం చాలా ఒదిగి మనం తెలుగుదేశంతో చేతులు కలిపాము, బీజేపీతో కూడా అని చెప్తూ, ముఖ్యంగా మనం ముఖ్యమైన స్థానాలు చాలా కోల్పోయాము. ఒకటి పెద్దాపురం, రామచంద్రాపురం, తర్వాత మండపేట, ఇలాంటివి వారు చెప్పారు. చెప్పి ఇది చాలా కీలకం మనకి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో మనం విజయం సాధిస్తాము. ఆయన కోసం వర్మ అనే వ్యక్తి త్యాగం చేశారు. వారిని మెచ్చుకుంటూ వారికి తప్పకుండా ఏదైనా చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కాకినాడ అభ్యర్థిగా నిల్చోబోతున్న ఆయన గురించి కూడా, ఎంపీగా నిల్చోబోతున్న వ్యక్తి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. అయితే మనం చూడాల్సింది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా వైసీపీ అభ్యర్థులకి జనసేన, తెలుగుదేశం, మొన్న పురంధేశ్వరి గారు కూడా చాలా చక్కగా, చాలా అట్టహాసంగా వారు కూడా నామినేషన్ దాఖలు చేయడం అయింది బీజేపీ తరఫున. ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మనకి తేడా. ఇక్కడ వీళ్ళు నిజాయితీగా ఒక హర్షధ్వానాల మధ్య వీళ్ళు వెళ్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వీళ్ళ వెనకాల వస్తున్నారు. వేరేజ్ వైసీపీకి తీసుకుంటే, మీరు చెప్పినట్టుగా మనుషుల్ని కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళు మా కోసం కూడా వచ్చావమ్మా అని 300 ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు. దీనికి కారణం ఇవాళ మీరు చూస్తే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ మీరు చూస్తే, మనోహర్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ బాబాయ్ వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు అఫిడవిట్. ఈయన వెళ్ళలేదు. మరి వెళ్ళాలి కదా న్యాయంగా. అందులో ముఖ్యమంత్రి క్యాండిడేటు ఒక అధికార పక్షంలో ఉన్నాడు. ఆయన అధికారపక్ష నేత ఎంత అట్టహాసంగా వెళ్ళాలి? ఎందుకు వెళ్ళలేదు? అంటే భయమా? లేదా చెల్లెళ్ళకి భయపడుతున్నాడా? ఆయన పులివెందుల ప్రజలకు భయపడుతున్నాడా? బాబాయ్ హత్యకి ఆన్సర్ ఇవ్వలేక భయపడుతున్నాడా? 5 ఏళ్ళు నోరు మూసుకుని కూర్చుని ఇప్పుడు ప్రజలకు ఏ మొహం చూపించాలనుకుని వెళ్ళలేకపోతున్నాడా? అవినాష్ రెడ్డిని ఎలా గెలిపించుకోలేనేమో అన్న భయంతో వెళ్ళటం లేదా? లేకపోతే భారతీరెడ్డి వెళ్తే చాలు అనుకున్నాడా? ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి పులివెందులకు వెళ్ళి ఆయన ఎందుకు చేయలేదు? ఆయన తరఫున బాబాయ్ ఎందుకు వేశాడు? ఈవెన్ భారతీరెడ్డి వేయలేదు. మనం గమనించాల్సింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరఫున
భువనేశ్వర్ గారు వెళ్ళి వేశారు కదా. అంటే నీ గెలుపుకి నీ భార్య సహకరించాలి. బాబాయ్ని ఎందుకు పంపించావు నువ్వు? ప్లస్ మీరు ఏ క్యాండిడేట్ని తీసుకున్నా కూడా ఎవరు ఉత్సాహంగా లేరు. అండ్ ఇంకొక విషయం మేడం, అఫిడవిట్ విషయానికే వస్తే ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అఫిడవిట్, అలాగే ఇటు పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఎంత సంపాదించారో మనం చూసాం. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్ విషయానికి వస్తే ఆయన ఈ 5 ఏళ్లలో 114 కోట్లు సంపాదించారు. అలాగే 64 కోట్లను అప్పు చూపించారు. ముఖ్యంగా 20 కోట్లు ఆయన విరాళాలకే ఇచ్చారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఒక పక్కేమో చిరంజీవి గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు సంపాదించుకోవడానికే పార్టీలు పెట్టారని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. మరి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎవరు ఎంత సేవ చేస్తున్నారు అని చెప్పి. సో ఏం చెప్తారు దీని గురించి? అంటే ఒక నీతికి నిజాయితీకి కట్టుబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మీద అందరికీ మంచి ఇంప్రెషన్ ఉంది. నిజాయితీ పరుడు, మంచి వ్యక్తి. ఇప్పుడు వ్యక్తిగతం పక్కకు పెడితే అది వాళ్ళ వ్యక్తిగతాలు, మనం దేని గురించి టచ్ చేయకూడదు. అదర్వైజ్ ఒక వ్యక్తిగా ఆయన చాలా చక్కటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి ఆమె. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే 5 ఏళ్లలో 780 కోట్ల ఆస్తి చూపించాడు ఆయన. 37 కోట్ల నుంచి 580 కోట్లకు వచ్చింది ఆయన ఆస్తి చూస్తే మీరు. అవునా కాదా? మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 780 కోట్లు ఉంది. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కంపెనీలన్నీ? ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయనకి 47 కంపెనీలు అంటే మొత్తం కుటుంబం పేరు మీద, కుటుంబం ఉప్మా తిని బతికేస్తుంది అన్నట్టుగా వీళ్ళు ప్రజల ఆస్తి దోచుకుని బతికేస్తున్నారా వీళ్ళు? ఇక్కడ ఈయన సినిమాల్లో పనిచేసి సినిమా నటుడిగా బోర్డు సంపాదించుకుని ఆయన దగ్గర ఈరోజు ఎంత ఉందమ్మా? 44 కోట్లు కూడా లేదు ఆయన పేరున, భార్య పేరున అన్నీ కలిపి, స్థిర చరాస్తులు కలిపితే అప్పులే 64 కోట్లు ఉన్నాయి ఆయనకి. అందులో 20 కోట్లు దానాలు చేశాడు ఆయన. ఇది చూసి అధికార పక్షం వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గు పడాలి. వాళ్ళు మాట్లాడిన మాటలకి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక నిజాయితీపరుడైన ఒక నటుడు ఈరోజు రాజకీయంగా ఆయన నిల్చుంటున్నాడు ఒక పిఠాపురం నుంచి. అటువంటి వ్యక్తికి ఈ షాడో ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కావచ్చు, ఈ భజన పరులు, తర్వాత దుష్ట చతుష్టయం వాళ్ళే, యాక్చువల్గా వీళ్ళు కాదు దుష్ట చతుష్టయం. ఈ దుష్ట చతుష్టయాలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీలో వాళ్ళందరూ ఈరోజు పవన్ కళ్యాణ్కి సారీ చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారికి సారీ చెప్పాలి. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఎవరున్నారో వాళ్ళందరికీ సారీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ నిజాయితీగా అలాగే చిరంజీవి గారి గురించి కూడా ఇదే నిందారోపణలు ఇదివరకు చేశారు వాళ్ళు. ఆయన సంపాదించుకున్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్నాడమ్మా, సినిమా ఫీల్డ్లో. ఆయన నటుడు, మంచి నటుడు ఆయన ఈ రోజుకి యాక్ట్ చేస్తున్నాడు. ఈ రోజుకి ఆయన సినిమాలు జనాలు చూస్తున్నారు. వీళ్ళు తొక్కిపెట్టేయాలని చూసినా కూడా ప్రజలు వింటల్లా. అది స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి సినిమా చూస్తారు, బాగుంటే చూస్తారు, బాగోలేకపోతే బాగోలేదని చెప్తారు. ఆయన సంపాదించుకున్నాడు సినిమా రంగంలో ఉండి. దానికి నువ్వు వాళ్ళ మీద పడి ఏడిస్తే, నువ్వు అక్రమంగా సంపాదించుకుని డొల్ల కంపెనీలు పెట్టేసి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత డబ్బులు? మనం ఇది ఇందాక కూడా మాట్లాడుకున్నాం. మన ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి వస్తాయి మనకు కూడా తెలిస్తే, అదేంటో ఆ మార్గం ప్రజలకి చెప్తే ప్రజలందరూ, ఇప్పుడు పేదలకి పెత్తందారులకి అన్నాడు కదా, ఇప్పుడు ఈ పేద ప్రజలందరూ కూడా పెత్తందారులు అవుతారు చక్కగా ఈయన ఏదైనా మార్గం చూపిస్తే. బికాజ్ ఆయన చాలా పేదవాడు కదా. బుట్ట రేణుక పేదది, ఆయన పేదవాడు. పాప సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేదవాళ్ళు, అందరూ పేదవాళ్లే. ఒక్క అధికార పక్షంలో ఉండే వీళ్ళందరూ పేదవాళ్ళు అయితే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ పాపం పెత్తందారులు. అందుకని ఈ పెత్తందారులకి ఒక 5 సంవత్సరాల్లో మీరు మీ సంపదని రెట్టింపు చేసుకోవచ్చు ఎలాగా అనేదానికి ఈయన ఆన్సర్ చెప్తే చాలా బాగుంటుంది. ప్రజలు కూడా ఇప్పుడు పేదతనం నుంచి బయటపడి ఇంకా ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధిలోకి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.